హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు కథ 'ప్రేమే ఒక మాయ' ఎపిసోడ్ నెంబర్ 7. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. పూజ బయటికి వెళ్దామనంటే ఇద్దరం కలిసి కాఫీ షాప్కి వెళ్ళాం. నాకు తెలియని విషయం ఏంటంటే రిత్విక్ అక్కడికి ముందే వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నాడు. పూజ ఫోన్లో మాట్లాడుతుంది కాల్ వస్తే. అప్పుడే రిత్విక్ని చూడగానే నాకు పిచ్చి హ్యాపీగా ఎగిరి గంతేయాలనిపించింది. బాగోదని ఆగానంతే. లేకపోతే ఆ పని చేసినా చేసేదాన్ని. మమ్మల్ని చూసి స్మైల్ ఇచ్చాడు రిత్విక్. అలా నవ్వకురా బాబు, అలా నవ్వే నన్ను నీ చుట్టూ ఇలా బొంగరల్లా తిప్పుకుంటున్నావు అని అనుకున్నాను నేను. ఎక్కడైనా ఆడపిల్ల వెంట అబ్బాయి పడితే ఒక అందం. కానీ నా టైం ఏంటో మరి. నేనే రిత్విక్ చుట్టూ తిరుగుతూ రిత్విక్ దృష్టి నా మీద పడాలని తెగ ట్రయల్స్ వేస్తున్నాను. మొదటిసారి నాకు పూజపై కొంచెం కోపం కూడా వచ్చింది. రాక్షసి బయటికి వెళ్తున్నామని చెప్పిందే కానీ రిత్విక్ కూడా వస్తున్నాడని చెప్పలేదు. చెప్తే ఏదో ఒక డ్రెస్ కాకుండా కొంచెం బాగుండేది వేసుకుని వచ్చేదాన్ని. అలా పూజని నా మనసులో తిట్టుకుంటుంటే, తిట్టింది చాలు కానీ కూర్చో ప్రియా అన్నాడు రిత్విక్. ఆ మాటకి నేను షాక్ అయ్యాను. నేనెవరిని తిట్టుకుంటాను అని. నీ మనసులో అనుకుంటే ఎవ్వరికీ తెలీదు, కానీ బయటికంటే అందరికీ తెలిసిపోతుంది. రాక్షసి అని అన్నావు కాబట్టి పూజ అని అర్థమైంది. లేకపోతే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నన్ను తిట్టుకుంటున్నావేమో అని అనుకోవాల్సి వచ్చేది. ఇక్కడ ఇంకెవరూ లేరు కదా అని అన్నాడు రిత్విక్. ఓ సారీ, అలా ఏం లేదు అని నసుకుతూ కూర్చున్నా నేను. ఇంకా పూజ కాల్లోనే ఉంది. రిత్విక్ మీద ప్రేమ పుట్టినప్పటి నుండి నాకు మిగతా విషయాలపై ఫోకస్ తగ్గింది. ఏది మాట్లాడుతున్నానో బయటికి అనేది అర్థం కావటం లేదు. ఇకపై నుండి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. లేకపోతే నన్ను లూజ్ అని అనుకుంటాడు రిత్విక్ నా పిచ్చి చేష్టలకి. ఏం కావాలో ఆర్డర్ చెప్పు అని అన్నాడు రిత్విక్. నీ ఇష్టం అని కామ్గా ఉన్నా నేను. తనే ఆర్డర్ పెట్టాడు. పూజ కాల్ మాట్లాడుతూనే, సారీ నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, ఎమర్జెన్సీ, ఏమనుకోకు, రిత్విక్ ప్రియాని ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని మా ఇద్దరి ఆన్సర్ కోసం కూడా చూడకుండా అలా మాట్లాడుతూనే వెళ్ళిపోయింది పూజ. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను రిత్విక్ మాత్రమే ఉన్నాం. కొంచెం టైం రిత్విక్తో టైం స్పెండ్ చేయొచ్చు అని. ఇందాక పూజని తిట్టుకున్నందుకు మనసులోనే సారీ చెప్పి ఇప్పుడు నన్ను రిత్విక్ దగ్గర వదిలి వెళ్ళినందుకు థ్యాంక్స్ కూడా చెప్పుకున్నాను నా పూజ బంగారానికి. ఆర్డర్ ఇంకా రాలేదు. పూజ వెళ్ళిపోయింది. ప్రియా, నీకేమైనా అర్జెంట్ వర్క్ ఉందా అని అడిగాడు రిత్విక్. ఉంది అని చెప్పలేను. ఉన్నా కూడా అది రిత్విక్ కంటే ఇంపార్టెంట్ కాదు కదా అని. లేదు, అయినా ఈ ఊర్లో నాకేం వర్క్ ఉంటుంది, పూజ కోసం వచ్చానంతే కదా అని అన్నాను నేను. ఓకే, ఎలాగో ఆర్డర్ పెట్టాను, సో తర్వాత నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను సరేనా అని అన్నాడు రిత్విక్. చెప్పు, ఏం చేస్తున్నావు రీతు అని అడిగాను నేనే. అంటే ఖాళీగా కూర్చోటం ఎందుకు అని, పైగా నా గురించి చెప్పుకోవటానికి ఏమీ లేదు అందుకే అని సన్నగా కొనికాను. రిత్విక్ కాస్త గట్టిగానే నవ్వుతూ, ఏం లేదు ప్రియా, నా స్టడీస్ కంప్లీట్ అయ్యాయి. వాడి పెళ్ళైపోతే నేను కూడా పెళ్లి చేసుకోవాలి అంతే, ఇంకేం పనిలేదు. మాకు మా బిజినెస్ ఉన్నాయి కదా, అవే చూసుకోవాలి. ఈలోపు నీలాంటి అందమైన అమ్మాయిని లవ్ చేయాలి అంతే అని నన్ను చూస్తూ అన్నాడు. రిత్విక్ అన్న మాటలకి నేను కొద్దిగా షివర్ అయ్యాను. అలా అంత సడన్గా నీలాంటి అందమైన అమ్మాయి అని అనగానే నాకే తెలియకుండా చిన్నగా వణుకు పుట్టింది నాలో. ఏంటో ప్రియా, నువ్వెప్పుడు బాగుంటావో, ఎప్పుడు ఫ్రీజ్ అయిపోతావో నాకు అస్సలు అర్థం కావటం లేదు అని అన్నాడు రిత్విక్. మళ్ళీ తనే, అంతేలే ప్రియా, నువ్వు పూజ ఆది దగ్గర తప్ప మిగతా వాళ్ళ దగ్గర ఫ్రీగా ఉండలేవు కదా. నేను నీకు కొత్త కదా, అర్థం చేసుకోవటానికి టైం పడుతుంది. అది నీకైనా నాకైనా ఒకరి గురించి ఒకరికి. నేను చాలా ఫ్రీగా ఉంటాను, అందరి దగ్గర కాదు, నాకు నచ్చితేనే, లేకపోతే చాలా దూరం పెడతాను. అందుకే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా తక్కువ. నాకు విక్కీ అని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. తను 1 ఇయర్ బ్యాక్ నాకు పరిచయం అయ్యాడు. ఎందుకో తెలీదు, వాడంటే నాకు చాలా ఇష్టం. వాడికి అంతే, నాపై అంత ఎఫెక్షన్ ఉంటుంది. వాడు కనీసం నా క్లాస్మేట్ కూడా కాదు, జస్ట్ ఒక పార్టీలో పరిచయం అయ్యాడు. ఆల్మోస్ట్ నాకు సాత్విక్కి ఉన్నంత బాండింగ్ ఉంటుంది నాకు వాడికి మధ్య. ఇకపోతే నాకు చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్ అంటే నా మరదలు మానస. విచిత్రం ఏంటంటే మేమిద్దరం ఒకే రోజు పుట్టాం. అన్నింటిలో నాకు మానస పోటీగా ఉంటుంది. మానస అంటే నాకు చాలా ఇష్టం అని అన్నాడు రిత్విక్. ఎన్ని మాటలు చెప్పినా రిత్విక్ నోటి వెంట వినాలనిపించింది. కానీ తన ఆఖరి మాట మానస అంటే నాకు చాలా ఇష్టం అనేది తప్ప.
ఎందుకో తెలీదు మళ్ళీ నాకు భయం మొదలైంది. ఆ మానస అనే పేరు విన్న తర్వాత నుండి 2 రోజుల్లోనే నేను చాలా దగ్గరయ్యాను రిత్విక్‌కి. కానీ నా మనసుకి మాత్రం తను చాలా కాలం నుండి పరిచయం ఉన్నవాడిలా అనిపించింది. మేబీ తను నాతో చాలా ఫ్రీగా ఉండటం వల్లేమో! తను నా పక్కనుంటే చాలా కంఫర్టబుల్‌గా, సెక్యూర్డ్‌గా కూడా ఉంది. అందుకే ఈసారి మానస అనే పేరు వినపడగానే ఫస్ట్ కొంచెం ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయినా వెంటనే నన్ను నేను నా కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాను. ఈసారి ముందులా కన్‌ఫ్యూజ్ కాకుండా మానస గురించి రిత్విక్‌ని అడగాలని అనుకోని, అంటే త్వరలో రిత్విక్‌ని లవ్ చేసి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో నాకు అర్థమైంది అని అన్నాను నేను. ఎవరు? అని అడిగాడు రిత్విక్. ఇంకెవరు? మానస, నీ మరదలు అని నవ్వాను నేను. వాట్? మానసనా? ఏం మాట్లాడుతున్నావు ప్రియా నువ్వు? మానసిని నేను లవ్ చేయటం ఏంటి? అని అన్నాడు రిత్విక్. ఏం? ఎందుకలా అంటున్నావు? ఇంతకు ముందే కదా చెప్పావు మానస అంటే నాకు చాలా ఇష్టమని. అందుకే అడిగాను. పైగా తను నీ మరదలు, వరసైన వాళ్ళుంటే మీ పెద్దవాళ్ళు కూడా అనుకుంటారు కదా! ఇందులో తప్పేముంది? అని అన్నాను నేను బయటికి. కానీ నా మనసులో మాత్రం మానసని పెళ్లి చేసుకునే ఆలోచనే నాకు లేదు అని రిత్విక్ చెప్పాలి అని బలంగా కోరుకున్నాను. ఐఎమ్ సారీ మానస. నువ్వెవరు అని నాకు తెలీదు. కానీ రీతుపై ప్రేమతో ఇలా కోరుకుంటున్నాను. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ మానస అని అసలు తనెవరో కూడా నాకు తెలియని అమ్మాయికి సారీ చెప్పుకున్నాను నా మనసులోనే. డైరీ చదువుతున్న మానస. చాలా గట్టిగా కోరుకున్నావేమో నువ్వు ప్రియా. అందుకే నాకు రిత్విక్ మనసులో స్థానం లేకుండా పోయింది. అయినా నువ్వంటే ఎందుకో ఈ క్షణంలో కోపం కూడా రావటం లేదు. కనీసం ఇలా నీ డైరీ చదవటం వల్లైనా నాకు రిత్విక్ నన్నెప్పటి నుండో ఒక మంచి ఫ్రెండ్ లానే చూస్తాడు అని అర్థమైంది. అనవసరంగా వాడిపై ఆశలు పెంచుకున్నది నేను. అందుకే తగ్గ ప్రతిఫలం ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. వాడి జ్ఞాపకాలు నన్ను కాల్చేస్తున్నా వాడి సంతోషంలోనే నా సంతోషం చూసుకొని అన్నీ నవ్వుతూ భరిస్తాను నేను అని అనుకొని తన కంటి నుండి వస్తున్న కన్నింటిని తుడుచుకొని నెక్స్ట్ పేజీ ఓపెన్ చేసింది మానస. ఓ, నువ్వు మానస నా మరదలు కాబట్టి నేను తనని పెళ్లి చేసుకుంటాను అని అనుకున్నావా? మానస అంటే నిజంగా నాకు చాలా ఇష్టం. ఎలా చెప్పాలి నీకు? అని మా అమ్మ, అన్న, పూజ, నా ఫ్రెండ్ విక్కీ అంటే ఎంత ఇష్టమో అంత. అలాగా వాళ్ళలాగా నాకు మానస కూడా. ఇప్పుడు అర్థమైందా? అని అన్నాడు రిత్విక్. ఓకే అని పైకి చాలా నార్మల్గా అన్నాను నేను. కానీ నా మనసులో డాన్స్ వేసేసాను. ఆ డాన్స్కి పేరు పెట్టలేదు. ఏంటి అని మాత్రం అడగొద్దు. బయటికి మాత్రం అసలు నేను నా హ్యాపీనెస్ చూపించలేదు. అలా మాట్లాడుతూ ఉండగానే ఆర్డర్ వచ్చింది. తినేసి మంచి కాఫీ తాగి ఇంకేంటి అని అడిగాడు రిత్విక్. ఇంకేముంటాయి మియా అని అనేసాను నేను తొందరలో. వాట్? నా పేరు రిత్విక్ అని అందరూ అంటారు. బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు రీతు అని నన్ను పిలుస్తారు ప్రియా అని అన్నాడు కొంచెం ఫీల్ అవుతూ రిత్విక్. సారీ, నేను నిన్ను కావాలని అలా పిలవలేదు. ఏదో పొరపాటులో నేను నీకు పెట్టుకున్న పేరుతో తొందరలో అనేశాను. ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పలేక ఆగి ఆగి చిన్నగా అన్నాను నేను. ఏంటి? నువ్వు నాకు పేరు పెట్టావా? ఏంటది? చెప్పు ప్రియా ప్లీజ్. అదేంటి? మియానా? అంటే మీనింగ్ ఏంటి? నాకు అర్థం కాలేదు, అందుకే అడుగుతున్నా. చెప్పు చెప్పు ప్రియా ప్లీజ్ 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 అని నవ్వుతూ రిక్వెస్ట్ చేశాడు రిత్విక్. మామూలుగా రిత్విక్ అడిగితేనే ఫ్రీజ్ అయిపోయి ఉండేదాన్ని నేను. అలాంటిది తను నవ్వుతూ రిక్వెస్ట్ చేస్తూ అడుగుతుంటే నేను చెప్పాలి అన్నా కూడా నా నోట్లో నుండి మాటలు రావటం లేదు కొద్దిసేపటి వరకు. అంటే అంటే నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉంటావు కదా. హా ఉంటే అన్నాడు రీతు. అదే, లేడీస్ అందంగా ఉంటే మిస్ ఇండియా అని అంటారు కదా. హా అంటారు అన్నాడు. మరి జెంట్స్ అందంగా ఉంటే వాళ్ళని కూడా మిస్టర్ ఇండియా అని అనొచ్చు కదా అని అంటుంది. అనొచ్చు అన్నాడు రిత్విక్. అందుకే అందుకే నీకు మిస్టర్ ఇండియా అని పేరు పెట్టుకున్నాను. అంత పెద్ద పేరు ఎందుకని సింపుల్గా మియా అని చిన్నగా నసుకుతూ తల పైకెత్తకుండా అన్నాను నేను రిత్విక్తో. నన్నే చూస్తూ ఉన్నాడు రిత్విక్ అని నాకు తెలుస్తుంది. కానీ ఎందుకో తెలియని, అసలేదో కూడా తెలియని ఫీలింగ్ వల్ల నేను అసలు తల పైకి కూడా ఎత్తలేదు. అది భయం కాదు, రిత్విక్ నన్ను చూస్తూ ఉన్నాడు అనే ఫీలింగ్ వల్ల అరికాలల్లో కూడా వణుకు పుట్టింది. అందుకే అలా ఉండిపోయాను. థ్యాంక్ యూ నాకు అంత మంచి పేరు పెట్టినందుకు అని అన్నాడు రిత్విక్. అంతే, ఒక్కసారి నేను తల పైకెత్తి చూశాను. తన కళ్ళు నాకెన్నో చెప్తున్నాయని అనిపిస్తుంది. కానీ నా తలరాత మీద నాకు నమ్మకం అంతగా లేనందున నేను నమ్మటం కొంచెం కష్టంగా ఉంది. ఇక నుండి నువ్వు నన్ను మియా అనే పిలువు ప్రియా. వన్స్ అగైన్
థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. చూసావా? నువ్వు ప్రియా, నేను మియా. వాట్ ఏ కోఇన్సిడెన్స్ అని చొరవగా నా మొబైల్ తీసుకుని తన నెంబర్ సేవ్ చేశాడు. పేరు చూస్తే మియా అని ఉంది. తర్వాత తనే నన్ను పూజ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకొని మార్నింగ్ నుండి జరిగిందంతా మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. కాసేపటికి పూజ వచ్చింది. నా ఫేస్ చూడగానే అంది, ఏంటి ప్రియా, నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎనీథింగ్ స్పెషల్ అని అడిగింది. ఏం లేదు పూజ, నేను నార్మల్గానే ఉన్నాను. నీకెందుకు అలా అనిపిస్తుంది? నువ్వే కాబోయే పెళ్లి కూతురువి. నువ్వే చాలా హ్యాపీగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని నేనన్నాను. ఎక్కడ పూజ కనిపెడుతుందేమో అని. కోయ్ కోయ్, నిన్ను ఇక్కడికి వచ్చినప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నా. నీ మూడ్ అసలు ఒక్కోసారి ఒక్కోలా ఉంది. నేను ఒక డాక్టర్ని, నా దగ్గర అబద్ధాలు చెప్పకూడదు బేబీ అని నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళింది. బాబోయ్, నేను పూజకి దొరికిపోతాను. అయినా నాది వన్ సైడ్ లవ్, ఎలా చెప్తాను తనకి? ఇప్పటి వరకు మియా మనసులో ఎవ్వరూ లేరు అని అర్థమవుతుంది. చూద్దాం నాకు రాసిపెట్టుందో లేదో అని అనుకున్నాను నేను. సాత్విక్, పూజ ఇద్దరు వీలు కుదిరినప్పుడు కలుస్తూ ఉన్నారు. మియా నాకు బాగా దగ్గరయ్యాడు. రోజులు క్షణాల్లో గడిచిపోయాయి. నేను వెళ్ళే టైం వచ్చింది. నా మనసు భారమైంది. ఎందుకంటే ఇప్పటిలా ఎప్పుడు పడితే అప్పుడు మియాని చూడలేను కదా. ఆ బాధతోనే స్టేషన్కి వెళ్ళాను. పూజ డ్రాప్ చేసింది. మెసేజ్ చేశాను వెళ్తున్నా అని. ఓకే బాయ్, హ్యాపీ జర్నీ అని రిప్లై ఇచ్చాడు మియా సింపుల్గా. అసలు రిప్లై ఇవ్వకపోయినా బాగుండేది. అలా ఎలా ఏ ఫీలింగ్ లేకుండా బాయ్ చెప్తే బాధేసింది. కానీ తనని తప్పు పట్టలేను కదా. తనంటే నాకు పిచ్చి కాబట్టి నాకు బాధ ఉంటుంది. కానీ తను నన్ను ఎలా తీసుకున్నాడు? ఫ్రెండ్లా చూస్తే మాత్రం నాలా స్ట్రగుల్ అవ్వడు కదా. అందుకే తనకి ఏ బాధ ఉండదు అని ఆలోచిస్తూ ట్రైన్ ఎక్కి కూర్చున్నా. ట్రైన్ మూవ్ అయింది. పూజ సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ట్రైన్ ఎక్కే ముందు పూజ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. సాత్విక్ మా ఫాదర్ రాగానే ముహూర్తాలు చూసుకొని పెళ్లి చేసుకుందామని అన్నాడు. నువ్వు మళ్ళీ త్వరలోనే రావాల్సి ఉంటుంది. ఈ మాత్రం దానికి ఇప్పుడు వెళ్ళాలా అని. ఇప్పుడు వెళ్ళి తర్వాత వస్తాను. అన్ని రోజులు ఇక్కడే ఉండాలంటే కాలేజ్ ఉంది కదా, అందుకే వెళ్తున్నా. త్వరగానే వచ్చేస్తాను అని చెప్పి స్టార్ట్ అయ్యాను. నిజానికి నాకు వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు. కానీ ఎన్ని రోజులు ఇక్కడ ఉంటాను? ఆదిని చూసి కూడా చాలా రోజులైంది. ఆది మీద బెంగగా ఉంది అప్పటికి. ఈ మధ్య మియా మాయలో పడి కొంచెం దూరం అయ్యానేమో ఆదికి. నా ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన మనిషి కోసం అప్పటి వరకు అండలా నిలబడిన ఆదిని నెగ్లెక్ట్ చేయలేను. ఎంత ఫోన్లో మాట్లాడినా వాడిని కళ్ళారా చూసుకున్నట్టు ఉండదు కదా. నా మనసంతా గందరగోళంగా ఉంది. నేను వెళ్ళిపోతున్నా అని చెప్పినా కూడా మియా రాలేదు అని. ట్రైన్ వేగంతో పోటీ పడుతూ నా ఆలోచనలు మియా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. నాది అత్యాశేమో, అలా ఎక్కువగా ఊహించేసుకుంటున్నానేమో అని నాకు తెలియకుండానే మియా ఆలోచనలతో విండో వైపు తిరిగి నాకు సంబంధం లేకుండా వస్తున్న కన్నీటిని తుడుచుకొని కళ్ళు మూసుకొని కూర్చున్నా. కొన్ని స్టేషన్స్ దాటగానే ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మీ బ్యాగ్స్ తీస్తే నేను కూర్చుంటాను అని అంటే అప్పుడే కళ్ళు తెరిచి చూశాను. అప్పటికే ఏడ్చి కళ్ళు ఉబ్బి ఉన్నందున నేను చూసేది నమ్మలేక అలా చూస్తూ ఉండిపోయాను. హలో, మిమ్మల్ని, బ్యాగ్ తీయండి అని అంటుంటే నేను పైకి లేచి నా ఎదురుగా నన్నే చూస్తూ నవ్వుతున్న మియాని చూసి వెంటనే హక్ చేసుకొని ఏడ్చేశాను. ఎందుకు అలా బిహేవ్ చేశానో నాకే తెలీదు. కొన్ని నిమిషాల పాటు నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి. కానీ నేను అలర్ట్ అయ్యేసరికి మియా నా చుట్టూ చేతులు వేసి, ఇలా నేను నిన్ను ఒక్కసారి నెగ్లెక్ట్ చేశాను అని అనిపిస్తే తప్ప నీ మనసులో ఏముందో బయట పెట్టవా? ఐ లవ్ యూ టూ ప్రియా అని అన్నాడు. నా చెవులు విన్నవి నా కళ్ళు చూసేది నిజమా కాదా అని నాకు అనిపించింది. నిజమే, ఇది నిజంగా నిజం అని నా గుండె కొట్టుకునే స్పీడ్ చెప్పింది. నేనేమీ నీకు ఐ లవ్ యూ అని చెప్పలేదే అని అన్నాను నేను. ఎప్పుడో చెప్పేశావు నువ్వు, కానీ నీకే ఆ విషయం తెలీదు. ఎందుకంటే నీ మనసు అసలు నీ దగ్గర లేదు, నా దగ్గర ఉంది. అదే చెప్పింది మియా, నువ్వంటే ప్రియాకి పిచ్చి ప్రేమ అని. మియా కౌగుల నుండి విడిపడి చుట్టూ చూశాను నేను. ట్రైన్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కోలా. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎంతైనా ఒక ఆడపిల్లని, చుట్టూ ఉన్న సమాజానికి భయపడతాను కదా. బహుశా నా పరిస్థితి నా మియాకి అర్థమైందో ఏమో. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి ట్రైన్ దిగమన్నాడు. ఇద్దరం స్టేషన్ బయటకు వచ్చేసరికి ఒక కారు వచ్చింది. కీస్ తీసుకున్న అతన్ని పంపించాడు. తను డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చున్నా. కానీ ఇద్దరి మధ్య మౌనం. కొద్దిసేపటి తర్వాత రోడ్ సైడ్ కార్ ఆపాడు మియా. వెదర్ బాగుంటే కార్ దిగి కొంచెం పక్కగా ఉన్న గ్రీనరీ చూస్తూ నిలబడ్డాం. నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని, ఇప్పుడు చెప్పు, ఒక్కసారి ఐ లవ్ యూ అని అడిగాడు. నేను చెప్పలేకపోయాను తనని చూస్తూ. అలా సైలెంట్గా ఉంటే ఎలా అని అన్నాడు మియా.
అవును, నీకు ఈ కార్ ఎక్కడిది? మనం ట్రైన్ దిగగానే ఎలా వచ్చింది అని అడిగాను నేను. నేను అడిగిందేంటి, నువ్వు అడుగుతున్నదేంటి అని అన్నాడు మియా. మళ్ళీ తనే, సరే చెప్తాను. నేను నిన్ను ఫాలో అవుతూ వచ్చాను. ఎప్పుడో ఒకసారి ట్రైన్ క్యాచ్ చేద్దామని. ఇప్పుడు నీ డౌట్ తీరిందా? చెప్పు అని అన్నాడు మియా. నవ్వుతున్న నిన్ను చూస్తుంటే నాకు మాటలే రావు అని అన్నాను నేను. అంటే ఇప్పుడు కొంపదీసి నేను ఏడవాలా అని అడిగాడు మియా. ఎందుకు అని నేనంటే, నవ్వుతుంటే చెప్పలేవు కదా, ఏడిస్తే చెప్తావేమో అని చిన్న పిల్లాడు ఏడ్చినట్టు కళ్ళు రెండు చేతులతో నులుముకుంటూ ఏడుస్తున్నట్టు యాక్ట్ చేశాడు మియా. తను అలా చేస్తుంటే నేను గట్టిగా నవ్వాను. నన్నే చూస్తూ ఉండిపోయాడు మియా. తనని చూస్తూ నేను కూడా. తను నన్ను తన వైపుకు తిప్పుకొని నా ఫేస్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని చూస్తూ ఉంటే ఇద్దరి కళ్ళు ఎన్నో మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు బాగా అర్థమవుతున్నాయి నాకు, ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా. ఏం జరిగిందో తెలుసుకునేలోపు ఇద్దరి పెదవులు అల్లుకొని తొలి ముద్దులోని మాధుర్యం చవి చూసాం. ఇద్దరిలో ఎవరు ముందుకు ప్రొసీడ్ అయ్యామో కూడా తెలియదు. అంతలా ఒకరిపై ఒకరికున్న ఇష్టాన్ని, అంతులేని ప్రేమని, నువ్వు నా సొంతం, నేను నీ సొంతం, ఒకరికొకరం మనమని తెలుసుకున్నాం. కాసేపటి తర్వాత అన్నాను నేను నీకు చాలాసార్లు ముద్దు పెట్టాను, నిన్ను హక్ చేసుకున్నాను అని. ఎప్పుడు అని అడిగాడు కొంచెం అర్థం కాక మియా. నిన్ను చూసిన ప్రతిసారి హక్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలని నాకు అనిపించేది. అలాగా నీకు ఎన్నోసార్లు పెట్టాను. నిన్ను చూసిన మొదటి క్షణం నుండి ఆరాధించటం మొదలుపెట్టాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని నా ఫీలింగ్స్ అన్నీ ఏదీ దాచిపెట్టకుండా అన్ని విషయాలు క్లియర్గా చెప్పాను. తన సంతోషం, బాధ, ఆఖరికి పూజకి తనకి నేను పెళ్ళి అని కన్ఫ్యూజ్ అయిన విషయంతో సహా. నువ్వు నన్ను చూసింది కొన్ని రోజులు మాత్రమే ప్రియా, కానీ నేను నిన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను. నీకు తెలియకుండా నిన్ను ఎన్నోసార్లు ఫాలో అయ్యాను. నువ్వు చదివే కాలేజ్కి ఎన్నిసార్లు వచ్చాను నిన్ను చూడటానికి అని చెప్పాడు మియా. నాకు అసలు అర్థం కాలేదు మియా చెప్పేది. సాత్విక్ నాకు పూజతో తన లవ్ మ్యాటర్ చెప్పి తను ఇక్కడ లేని పరిస్థితుల్లో పూజ ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వకూడదు అని అన్నాడు. అందుకే పూజతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాను. ఎలాగూ పూజకి నేనెవరో తెలుసు. తను మా ఇంటికి రాబోయే మహాలక్ష్మి. తనకి ఒక అండగా ఉండాలని అనుకున్నాను. అలా అలా మొదలైన మా ఫ్రెండ్షిప్ పూజ మాటల ద్వారా నీ గురించి, ఆది గురించి తెలిసింది. ఎంతలా అంటే తను మాట్లాడే 10 మాటల్లో 6 మాటలు మీ గురించే ఉంటాయి. నాకు అసలు తెలీదు. అలా ఎప్పుడు నీ మాయలో పడ్డాను కూడా. పూజ చెప్తుంటే నిన్ను చూడాలనిపించింది. తన ఫోన్లో చూశాను మొదటిసారి నిన్ను. నేను ఊహించుకున్న దానికంటే ఇంకా ఇంకా నచ్చేశావు. ఎంతలా అంటే చిన్నప్పటి నుంచి నువ్వు కోరుకున్నట్లు నీకు అన్నీ నేనే అవ్వాలి. నా ప్రేమతో నీ మనసుకైన గాయాలు పోగొట్టాలి. నీ కంటి నుండి సంతోషంతో తప్ప బాధతో కన్నీళ్లు రాకుండా చేయాలి. చిన్నప్పటి నుండి కోల్పోయిన అందరి ప్రేమని నాలో నువ్వు చూసుకునేంతగా నీకు నా ప్రేమని పంచాలి. ఇన్నేళ్లుగా నువ్వు భద్రంగా దాచుకున్న నీ ప్రేమతో నన్ను నీలో కలిపేసుకోవాలి అని నీకే అనిపించేంతగా. అంతేకాదు, నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలిసే నేను నిన్ను చూడాలని కావాలనే నీ బెర్త్ దగ్గరున్న వాళ్ళకి కార్ ఇచ్చి నీకోసం ట్రైన్లో వచ్చాను. కావాలనే నీకు తెలియకుండా గ్రీస్ బాటిల్ పై బెర్త్లో పడేశాను. అలా అయినా నిన్ను చూస్తూ కిందే ఉండొచ్చని. నువ్వు నిద్రపోతుంటే నిన్నే చూస్తూ ఉన్నాను. సడన్గా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే ఏ అమ్మాయి అయినా కంగారు పడుతుంది కదా అని నువ్వు నాకు అసలు తెలీదు అన్నట్టు పరిచయం చేసుకున్నాను నేను. ట్రైన్లో ఎవరెవరో నీకు సైట్ కొడుతుంటే అందరినీ కంట్రోల్లో పెట్టాను. నువ్వు నా ప్రాపర్టీ అని. పూజ స్టేషన్కి వస్తుందని హడావిడిగా దిగాను. నువ్వు వెళ్ళే వరకు చూశాను. ఫ్రెష్ అయ్యి వెంటనే నిన్ను చూడాలని వచ్చాను. ఆఫ్కోర్స్ రామారావు సార్తో మాట్లాడాలని ఒక రీజన్ పెట్టుకొని. నువ్వు డోర్ ఓపెన్ చేసినప్పుడే నాకు కొంత అర్థమైంది నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావేమో అని. కానీ నువ్వు అలా సడన్గా బయటికి వెళ్ళేసరికి నీకు నా లవ్ గురించి అప్పుడే చెప్పాలా వద్దా అని డైలమాలో పడ్డాను. ఎప్పుడైతే సాత్విక్ వచ్చాడో అప్పుడే సాత్విక్కి అసలు విషయం చెప్పాను, పూజ కూడా. అందుకే నిన్ను ఆ రోజు కాఫీ షాప్లో ఒంటరిగా నా దగ్గర వదిలేసి వెళ్ళింది. ఏదైనా సరే రిత్విక్, ప్రియాకి నువ్వంటే ఇష్టం లేకపోతే మాత్రం నువ్వు తనని అస్సలు డిస్టర్బ్ చేయకుండా తన లైఫ్ నుండి వెళ్ళిపోవాలి అని కండిషన్ పెట్టి మరీ వెళ్ళింది అని అన్నాడు నా మియా. నా మనసు చదివినట్టు చెప్తుంటే ఆనందంతో తనని హక్ చేసుకొని తన గుండెలపై తల వాల్చుకొని ప్రశాంతంగా ఉండిపోయాను నేను. ఇది రాస్తున్నప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. తన కౌగిలిలో నాకు ఒక సెక్యూరిటీ, నేనున్నాను నీకోసమని ఒక కాన్ఫిడెన్స్, అందనిదేదో అందింది అన్న గర్వం, పిచ్చి సంతోషంతో ఈ క్షణం ఇలా ఆగిపోతే బాగుంటుంది అని అనిపించింది నాకు. అలా ఎంతసేపు ఉన్నామో ఇద్దరం. ఎన్నో మాటలు చెప్పుకున్నాం. మాటల మధ్యలో తను చేసే చిలిపి అల్లరి పనులు వద్దు అని బయటికి అంటూ
మనసులో మాత్రం కావాలి అని అనిపించేలా ఉన్నాయి. కానీ నా మనసు తెలుసుకున్న మియాకి అర్థమవుతుంది నాకేమివ్వాలో, తను నా నుండి ఏం తీసుకోవాలో. ప్రియా, నువ్వు నన్ను నీ మాయలో పడేశావెప్పుడు. అసలు నీ పేరు ప్రియా అని కాకుండా మాయా అని పెట్టుండాలి. ఎవరో ఎందుకు పెట్టలేదు అని అనుకోవాలి. ఇప్పుడే ఈ క్షణంలోనే నేనే నీకు పేరు పెడుతున్నా, మాయా అని. ఐ లవ్ యూ మాయా, లవ్ యూ. ఐ లవ్ యూ టు మియా అంటుంది ప్రియా. చాలా సంతోషంగా వెళ్ళాను నేను ఆదిత్య దగ్గరికి. మియాని పరిచయం చేశాను. పూజ మరిది అని మాత్రమే, అంతకు మించి చెప్పలేకపోయాను. ఆ రోజు పూజ కూడా తన లవ్ మ్యాటర్ ఆదికి చెప్పలేకపోతే నేను తెగ చెప్పాను, చెప్పు ఏం కాదు అని. ఈరోజు అలాంటి సిచ్యువేషన్ నాకొస్తే చెప్పలేక టెన్షన్ పడిపోయాను. అంతే, ఏదైనా తన వరకు వస్తే కానీ తెలీదు. పక్క వాళ్ళకి మాత్రం సలహాలు చాలా ఈజీగా ఇచ్చేస్తాం. ఆది దగ్గర నన్ను వదిలి వెళ్తున్న మియాని చూస్తుంటే ఏడుపు వచ్చేసింది. కానీ కంట్రోల్లో ఉన్నాను. తన పరిస్థితి అంతేనేమో. ఏంటో ఈ ప్రేమ. దగ్గరగా ఉన్నప్పుడు మాట్లాడలేకపోయాను. ఇప్పుడు తన మనసు తెలిసాక దూరంగా రావాల్సి వచ్చింది. ఇంతకుముందు వేరు. నాకు కన్ఫర్మేషన్ లేదు కనుక ఎలాగో ఉన్నాను. ఇప్పుడు తన ప్రపంచం నేనే అని తెలిసాక అస్సలు దూరంగా ఉండబుద్ధి కావటం లేదు. అలానే మియా వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత ఆది నాకేదో చెప్పాలని అనుకుంటున్నట్టు అనిపిస్తే అడిగాను, ఏంటి విషయం అని. ఏం లేదు. ఎందుకు అలా అడిగావు ప్రియా అని అన్నాడు ఆది. నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నువ్వు ముందులా లేవు ఆది. ఏదైనా ఉంటే చెప్పరా, నా దగ్గర నీకు దాపరికం ఎందుకు అని అన్నాను నేను. అది ఏం లేదు, పూజ చేసుకోబోయేవాడు మంచివాడేనా అని అన్నాడు ఆది. సేమ్ టు సేమ్, నేను కూడా ఇలాగే అడిగాను సాత్విక్ గురించి. ఏం టెన్షన్ పడకు ఆది, పూజ చాలా నమ్మకంగా చెప్పింది అతని గురించి, భయపడకు అని అన్నాను నేను. అది కాదు ప్రియా, నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని నాకు చెప్పాలా వద్దా అని ఆలోచనలో పడ్డాడు ఆది. ఆది అలా అంటుంటే నాకెందుకో భయంగా అనిపించింది. వెంటనే అడిగాను, ప్లీజ్ నీ మనసులో ఏముందో చెప్పు అని. మొన్నో రోజు ఒక కార్ రిపేర్ వస్తే చేసి ఓనర్కి ఇవ్వటానికి వెళ్ళాను. అక్కడ ఎవరో అమ్మాయితో చూశాను. నేను సాత్విక్ని, అందుకే డౌట్ వచ్చింది అని అన్నాడు ఆది. నువ్వు చూసింది సాత్విక్నేనా అని అడిగాను నేను కాసింత నమ్మకం లేక. అవును అతనే, ఫోటో కూడా ఉంది చూడు అని నాకు పిక్ చూపించాడు. షాక్ అవ్వటం నా వంతైంది. ఎందుకంటే అతను సాత్విక్కే. ఎవరో అమ్మాయిని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. పూజ గుర్తుకొచ్చింది వెంటనే. ఏదైనా సరే అడిగేయాలని అనుకున్నాను. మళ్ళీ ఎందుకైనా మంచిదని. ఆది, ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. పూజ చాలా నమ్మకంతో చెప్పింది సాత్విక్ గురించి. ఎలాంటి డౌట్ పెట్టుకోకు అని. అందుకే ఒకసారి ఆలోచిస్తున్నాను అని అన్నాను నేను. నేను కూడా తర్వాత అతన్ని ఫాలో అయ్యాను ప్రియా. ఒక్కసారి కాదు, 2 సార్లు చూశాను ఎవరితోనూ. అతని పద్ధతి నాకు నచ్చటం లేదు. అమ్మాయిల్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడ పనిచేస్తున్నానో తెలుసా? అతని ఆఫీస్లో బాయ్గా చేరాను. అతనికి నేనెవరో తెలీదు. అతన్ని దగ్గరుండి చూద్దామని. రోజు రోజు అతనంటే నాకు అసహ్యం కలుగుతుంది. ఈ విషయాలు పూజకి ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఈ ఒక్క ఫోటో తప్ప నా దగ్గర వేరే ఆధారం లేదు. అందుకే అతని ఆఫీస్లో బాయ్లా చేరాను. ఎప్పుడో ఒకసారి నాకేదైనా ప్రూఫ్ దొరికితే అది పూజకి చూపించి పూజని చాలా జాగ్రత్తగా అతని నుండి దూరం చేయాలి. ఏదైనా పొరపాటు జరిగితే మొదటికే మోసం వస్తుంది. పూజ మనల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆ కోపంతో వాడికి దగ్గరైతే పూజ జీవితం నాశనం అయిపోతుంది. అలా జరగకూడదు. ఏదైనా చేయాలి, అది కూడా చాలా త్వరగా అని అన్నాడు నాతో ఆదిత్య. ఆది చెప్తుంటే ఒక పక్క నమ్మాలని అనిపిస్తుంది, మరో పక్క పూజ చెప్పింది నమ్మాలని అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాక ఇద్దరం అలా ఉండిపోయాం కాసేపు. సరే, ఒక పని చేద్దాం. నువ్వెలాగో సాత్విక్ ఆఫీస్లోనే పనిచేస్తున్నావు కదా. అతనికి ఆది అంటే పూజ అన్నయ్య నువ్వే అని తెలీదు. అక్కడే ఉండి ఏదైనా ప్రూఫ్ సంపాదించు. నేను తనకి తెలుసు, మొన్న పూజ దగ్గరికి వచ్చినప్పుడు చూశాడు. నేను నీకు డైరెక్ట్గా ఏ హెల్ప్ చేయలేను. చేస్తే అతను జాగ్రత్త పడతాడు. ఇద్దరం దొరికిపోతాం. మనకొక ప్రూఫ్ దొరికినా అది పూజకి చూపించి మనం మన పూజని కాపాడుకోవచ్చు అని అన్నాను నేను. మాట అయితే అన్నాను కానీ నా మనసంతా గందరగోళంగా ఉంది. ఆదికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఫోటో కూడా చూపించాడు. పూజ ఏమో సాత్విక్ చాలా మంచివాడు, కాలేజ్లో కూడా చూశాను, ఎలాంటి కంప్లైంట్ ఉండదు అని అంటుంది. ఈ స్ట్రగుల్కి నాకు తల పగిలిపోయేలా ఉంది అని అనుకొని కళ్ళు మూసుకొని పడుకున్నాను. అలానే కొద్దిసేపటికి నిద్రపోయాను. మెలకువ వచ్చింది. అది మియా ఫోన్ కాల్తో. రాత్రి 9 గంటలకి. స్క్రీన్పై మియా అని చూడగానే ఎంత సంతోషంగా అనిపించిందో ఒక్క క్షణం. అంతలోనే సాత్విక్ గుర్తుకు రాగానే
మియా ఏమో మా అన్న మంచివాడు అని నాకు చెప్పాడు. ఆది ఏమో ఇలా ఫోటో చూపించాడు. ఒకవేళ మియాకి తన అన్న ఎలాంటివాడో అని తెలీదా అని ఆలోచిస్తూ ఉండిపోయాను నేను. మళ్ళీ ఇంకొకసారి రింగ్ అయితే అప్పుడు నార్మల్ అయ్యి కాల్ అటెండ్ చేశాను. ఏంటి ప్రియా, నిద్రపోయావా అని అన్నాడు మియా. నేను హలో అని డల్గా అంటే, హా మియా, ఇప్పుడే లేచాను చెప్పు అని అన్నాను నేను. ఏం లేదు ప్రియా, నేను ఒక 4 రోజులు అర్జెంట్ వర్క్ మీద ఫారెన్ వెళ్తున్నాను. రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాను. సాత్విక్ ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట. తను అటెండ్ కాలేని మీటింగ్కి నేను వెళ్ళాల్సి వస్తుంది. జస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చేస్తాను. అందులో ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. మీటింగ్ అయిపోగానే నేను వచ్చే టైంకి నాన్న కూడా వస్తారింటికి. మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి డీల్ కుదిరితే నాన్న హ్యాపీగా ఉంటాడు. ఆ మూడ్లో ఉండగానే సాత్విక్తో పాటు మన విషయం కూడా చెప్పేసి లైన్ క్లియర్ చేసుకుందాం, ఎందుకు వెయిట్ చేయటం అని అన్నాడు మియా నాతో. మామూలుగా అయితే ఏమో తెలియదు, కానీ ఇప్పుడున్న కండిషన్లో మియా వెళ్తున్నాడు అని అంటే ఏదో కీడు శంకించింది నా మనసుకి. కానీ మియా మాట కాదనలేకపోయాను. ఇంకా ఏది నిజం ఏది అబద్ధమని ఎవరికి చెప్పలేం కనుక ఇప్పుడు నాకున్న డౌట్స్ మియాకి చెప్పి తనని డిస్టర్బ్ చేయటం ఎందుకని ఆగిపోయాను చెప్పకుండా. ఒక 4 రోజుల్లో వచ్చేస్తాడు కదా అని. నేను చేసిన పెద్ద తప్పు అదే అని అప్పుడు ఆ క్షణంలో నాకు తెలీదు. మరుసటి రోజు మియా ఫారెన్ వెళ్ళిపోయాడు. ఆది ఆఫీస్కి వెళ్ళాడు. తన పనిలో తానున్నాడు. పూజను ఒకసారి చూడాలనిపించింది. రమ్మని కాల్ చేయాలా వద్దా అని అనుకునేలోపు పూజే కాల్ చేసింది. మాట్లాడుతూ ఉంది పూజ హ్యాపీగా. కానీ నేను పెద్దగా రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. పూజ మాటల్ని బట్టి చూస్తే మియా మా లవ్ మ్యాటర్ ఇంకా పూజకు కూడా చెప్పినట్టు లేడు. అంటే నాకు తను ప్రపోజ్ చేసిన విషయం అని అర్థమైంది. తనే చెప్పింది ఇప్పుడే నీ దగ్గరికి వస్తున్నానని. ఎందుకు అని అప్రయత్నంగా అనేసాను నేను. పూజ నవ్వుతూ, ప్రజెంట్ సాత్విక్ అక్కడే ఉన్నాడు. ఏదో ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అని పార్టీ అరేంజ్ చేశారు. నన్ను కూడా రమ్మని చెప్పాడు. పార్టీకి మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడు. గెట్ టుగెదర్లా ఉంటుంది. రమ్మని చెప్తే ఓకే అనేశాను. నైట్ పార్టీ, నువ్వు కూడా రావాలి, రెడీగా ఉండు. నేను స్టార్ట్ అయ్యాను. ఇంకో 6 గంటల్లో నీ ముందుంటాను, బాయ్ అని తను చెప్పేది చెప్పి నా ఆన్సర్ కోసం వెయిట్ చేయకుండా కాల్ డిస్కనెక్ట్ చేసింది. ఇక్కడ పార్టీ మాత్రమే ఉంది అని తెలుస్తుంది, కానీ అదేదో ఇంపార్టెంట్ వర్క్ అని, మియాని ఎందుకు ఇక్కడి నుండి దూరంగా పంపించాడు సాత్విక్ అని నాకు అర్థం కాలేదు. అర్థమైన దాన్ని నా మనసు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు. ఏం చేయాలి నేను అనేది నాకు తలనొప్పిలా మారింది. సరే, ఏదైతే అదవుతుందని నేను కూడా పార్టీకి వెళ్ళాలని అనుకున్నా. దానికి 2 కారణాలు నాకు కనిపించాయి. ఒకటి, సాత్విక్ని దగ్గరగా చూస్తే అతను చెడ్డవాడని ప్రూవ్ చేసే ఆధారం దొరికే ఛాన్స్ ఉంటుందని. రెండోది, పూజకి తోడులా. పూజని అతని నుండి కాపాడుకునే ఏ అవకాశం నేను వదులుకోకూడదు అని. వెంటనే ఆదికి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆది కూడా అన్నాడు నైట్ పార్టీ ఉంది అని. నేను ఇంటికి రాను, పూజకి నేను ఇక్కడ పనిచేసే విషయం చెప్పకు, వేరే ఊరికి వెళ్ళాను, బండి డెలివరీ ఇవ్వటానికి, రేపు వస్తా అని చెప్పు అని నాకు చెప్పాడు. సరే అని అన్నాను నేను. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చింది పూజ. కాస్త ఫ్రెష్ అవ్వగానే ఆల్బమ్ ఒకటి తెచ్చి చూపిస్తూ ఉంది. సాత్విక్, పూజ కలిసి ఫోన్లో తీసుకున్న ఫొటోస్ని తను ఆల్బంలా తయారు చేసుకుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవటానికి బాగుంటుంది అని. ఆల్బంలో ప్రతి పేజీ చూపిస్తూ చెప్తూ ఉంది సాత్విక్ గురించి. నాకైతే ఏది బుర్రకి ఎక్కటం లేదు. నన్ను చూసిన పూజ, ఏమైంది, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఏదోలా ఉన్నావు, ఎనీథింగ్ రాంగ్ అని అడిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ అని మనసులో అనుకుని ఏం లేదు అని చాలా నార్మల్గా ఉండటానికి ట్రై చేశాను. కానీ ఇక ఉండలేక, పూజ నిన్నో మాట అడిగినా అనంటే, ఒకటి కాకపోతే 100 అడుగు చెప్తాను అని అన్నది నవ్వుతూ పూజ. సాత్విక్ మంచివాడేనా, నీకు తెలియంది ఏదైనా ఉందా అతని విషయంలో అని అడిగేశాను నేను. పూజ నా వైపు చూసి నవ్వి, ఈ విషయంలో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు తెలీదా ఎవరు ఎలాంటి వాళ్ళో? ఎంతమంది మనుషుల మెంటాలిటీ చిన్నప్పటి నుండి చూస్తుంటాం. ఏది ఎక్కువగా ఆలోచించకు, చూసేదంతా నిజం కాదు ఒక్కోసారి. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. ఇంకేం ఆలోచించకుండా రెడీ అవ్వు, టైం అవుతుంది అని అంది పూజ నాతో. సరే, ఏం జరిగినా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి నేను. పార్టీ అయిపోయే వరకు నేను చేయాల్సిన పనులు ఏమాత్రం డైవర్ట్ అవ్వకుండా చేస్తే చాలు. ఈ రోజుకి పూజని జాగ్రత్తగా చూసుకుంటే 4 రోజుల్లో మియా రాగానే ఓపెన్ అవ్వటం మంచిది ఈ విషయంలో అని నిర్ణయించుకొని పార్టీకి వెళ్ళటానికి రెడీ అయ్యాను. ఆదికి ఫోన్ చేసి చెప్పాను పూజ చెప్పిందంతా. సరే,
తన నమ్మకమే నిజమైతే మనకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. మనకి కావాల్సింది పూజ సంతోషం, క్షేమం అని. ప్రియా, ఇంకో విషయం, నేను ఫోన్ సైలెంట్లో పెడతాను. నువ్వు నాకు ఫోన్ చేయకు. నేనే అవసరాన్ని బట్టి నీతో టచ్లో ఉంటాను. పార్టీలో ఎక్కడ పూజ నాకు ఎదురుపడకుండా మేనేజ్ చేయి, సరేనా అని నాతో అన్నాడు ఆది. రాసి పెట్టుంటే జరిగేదాన్ని ఆపలేమని ఆ క్షణంలో మేమిద్దరం అనుకోలేదు. పార్టీకి వెళ్ళాం. నేను, పూజ. సాత్విక్ ఎదురొచ్చి మరీ రిసీవ్ చేసుకున్నాడు. పూజ చాలా హ్యాపీగా ఉంది. నేనంతా నార్మల్గా ఉండటానికి ట్రై చేసినా నా వల్ల కావటం లేదు. సాత్విక్ని అనుమానంగానే చూడటం మొదలుపెట్టాను. పూజ చెయ్యి కూడా వదలకుండా అక్కడ ఎవరేమనుకున్నా నాకు అనవసరమని తనెక్కడుంటే నేను అక్కడే, ఆఖరికి వాష్రూమ్ బయట వరకు కూడా. నన్ను చూసి సాత్విక్ అన్నాడు, ఆర్ యూ ఓకే ప్రియా, ఎందుకు ఏదోలా ఉన్నావని. అంటే నాకు ఇలా పార్టీలు అలవాట్లేదు, కొంచెం కొత్తగా బెరుకుగా ఉంది, అందుకే ఇలా నీకు అనిపిస్తుందో ఏమో అని అన్నాను. నేను నోటికి ఏదొస్తే అది. అలవాటు చేసుకో నెమ్మదిగా. ఇలాంటివి నువ్వు ముందు ముందు చాలా చూడాలి. అంటే పూజ ఎలాగూ రేపు పెళ్ళయ్యాక మా ఇంటికి వస్తుంది కదా, నువ్వు తన బెస్టీవి కదా, పార్టీకి నిన్ను పిలవకుండా ఎలా ఉంటుంది పూజ, అందుకే అన్నాను అని పూజ వైపు చూశాడు సాత్విక్. ఎవరెవరో వస్తున్నారు, బాగా డబ్బున్నోళ్ళు. కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు తాగేస్తున్నారు. నేను అలా తాగి అమ్మాయిల వైపు చూస్తుంటే పూజ, ఇక్కడ ఇలాంటి వాళ్ళు కామన్, పట్టించుకోకు అనంది. పూజ కాలేజ్ ఫ్రెండ్స్ వస్తే అందరూ ఒకే చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను సైలెంట్గా ఉన్నాను. తినటానికి ఏవేవో ఐటమ్స్ తెచ్చిపెట్టారు మా ముందు. అందరూ ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకుని నవ్వుకుంటూ కాలేజ్ విషయాలు గుర్తు చేసుకుని హ్యాపీగా ఉన్నారు. నేనేం తినకుండా ఉంటే పూజ ప్లేట్లో పెట్టించింది, తిను అని. బాబోయ్, నేను తినను, ఇందులో ఏముందో ఏమో అని అనాలనుకున్నా. కానీ నా చుట్టూ ఉన్న అందరూ తింటూ నార్మల్గానే ఉండేసరికి సరే అని ఏదో ఒకటి అని తీసుకుని కొంచెం తిన్నట్టు నోట్లో పెట్టుకున్నాను. పూజ అప్పటికి కానీ మళ్ళీ తన ఫ్రెండ్స్ వైపు తిరిగి మాట్లాడలేదు. ఏమైంది నీకు అని ప్లేట్ ఇస్తూ అంది కూడా ఆల్రెడీ. జ్యూస్ గ్లాసెస్ పెట్టి ఒక ట్రే పంపించాడు సాత్విక్ మా దగ్గరికి. మిగతా వాళ్ళు డ్రింక్ చేస్తుంటే పూజ ఇచ్చింది నాకు తీసుకోమని. నేను మియా నుండి కాల్ వస్తే చూసుకొని మళ్ళీ చేస్తాను మియా, ఇంటికి వెళ్ళాక అని ఆన్సర్ చేసి పెట్టేసేలోపు పూజ తన చేతిలో ఉన్న జ్యూస్ తాగేసింది. నేను పూజ వైపు ఆ గ్లాస్ వైపు మార్చి మార్చి చూస్తుంటే, ఏంటి అలా ఉన్నావు, నీకు ఇక్కడ ఉండటం నచ్చకపోతే చెప్పు, వెళ్ళిపోదాం. ఇప్పుడే వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నార్మల్గా అస్సలు లేవు అని అంది పూజ. నాకు కావలసిన మాటే అనింది పూజ కూడా అని. అవును పూజ, ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్, నాకు ఏదోలా ఉంది అని అన్నాను నేను. సరే వెళ్దాం, ఒక మాట సాత్విక్కి చెప్పొస్తాను సరేనా అని ముందు కనీసం ఆ జ్యూసైనా తాగు అని నా నోటి దగ్గర పెట్టింది. నేను చాలా కొంచెం అంటే కొంచెం తాగాను. వెళ్ళిపోదాం అని అన్నది కదా అని అక్కడికి కొంచెం దూరంలో నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్న సాత్విక్ దగ్గరికి వెళ్ళింది పూజ నా చెయ్యి విడిపించుకొని. నేను వస్తాను అని అనేలోపే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకేం తెలియటం లేదు. ఎందుకంటే నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. అప్పటికే ఎంత గట్టిగా తెరవాలి అనిపించినా కళ్ళు మూసుకుపోతున్నాయి. నోటి నుండి మాట కూడా రావటం లేదు. అలానే స్పృహ లేకుండా పడిపోయాను నేను. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాను. నా పక్కన నర్స్ తప్ప ఎవ్వరూ లేరు. నాకేమైందో అర్థం కాక ఆ నర్స్ని అడిగాను, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని. నైట్ మీరు వస్తున్న కార్కి యాక్సిడెంట్ జరిగింది. ఒక అతను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. మీరు ప్రజెంట్ అవుట్ ఆఫ్ డేంజర్, బట్ ఇంకా మీరు క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు కానీ అని చెప్పటం ఆపేసింది నర్స్. కానీ ఏంటండి, ప్లీజ్ చెప్పండి అని అన్నాను నేను. మిమ్మల్ని తీసుకొచ్చిన అతను చనిపోయాడు అని చెప్పింది. నైట్ నేను స్పృహ కోల్పోయాను. నాతో పాటు ఉండాల్సిన పూజ ఏమైంది? నన్ను ఎవరో ఒక అతను తీసుకొచ్చాడు అని అంటుంది నర్సు. అంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు, చనిపోయింది ఎవరు అని అర్థం కాక నేను అతన్ని చూడాలి అని అడిగాను. పాపం ఆమెకి నా మీద జాలి కలిగిందో ఏమో, సరిగ్గా నిలబడలేకపోతున్న నన్ను వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని మార్చురి వైపుకి తీసుకువెళ్ళింది. వెళ్తూ వెళ్తూ చెప్తూ ఉంది, ప్లీజ్ మీరు టెన్షన్ పడకండి. టెన్షన్ పడే కొద్దీ మీ హెల్త్ కండిషన్ బాగా డౌన్ అవుతుంది. అది మీ ప్రాణాలకే ప్రమాదమని. కానీ నా మనసంతా వెళ్తున్నంతసేపు నేనెవరిని చూడకూడదు అని దేవుడికి మొక్కుకున్నాను. వాడినే అక్కడ చూడాల్సి వచ్చింది. నా గుండె పగిలిపోయింది అక్కడే, అలా నిర్జీవంగా బెడ్పై పడున్న ఆదిని చూసి. అసలేం జరిగింది అని ఏడుస్తూ అడిగాను నేను ఆమెని. కార్కి యాక్సిడెంట్ అయింది, ప్లీజ్ తనని కాపాడండి అని అడిగాడు అతను.
నిజానికి అతనికే చాలా గాయాలయ్యాయి. అప్పటికే బాగా బ్లడ్ లాస్ అయింది. సిటీకి దూరంగా ఉండటంతో దాదాపు 2 కిలోమీటర్స్ మిమ్మల్ని తన చేతుల్లో మోస్తూ ఎత్తుకొని తీసుకొచ్చాడు అని తెలిసింది అతని మాటల ద్వారా. మిమ్మల్ని డాక్టర్ చూస్తూ ఉండగానే అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. బట్ కొన్ని నిమిషాలకే అతను చనిపోయాడు. సారీ అని అన్నది నర్సు. ఏం జరిగిందో నాకు గుర్తుకు లేదు. ఆది నా దగ్గరికి ఎలా వచ్చాడో తెలియదు. పూజ ఏమైందో అని తెలియదు. ఒంట్లో అసలు ఓపిక కూడా లేదు. సరిగ్గా నిలబడటానికి కూడా పిచ్చి పట్టినట్టయింది నాకు. ఆ పరిస్థితిలో నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. నాకు అన్నీ తనే అని అనుకున్న నా మియా కూడా అందుబాటులో లేడు. ఏం చేయాలో తెలియటం లేదు. ఏడ్చి ఏడ్చి అలానే మౌనంగా ఉండిపోయాను. హాస్పిటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, ఒక్కరోజు వరకు నాకు ఆదికి షెల్టర్ ఇవ్వమని. ఆ నర్సు దగ్గర ఫోన్ తీసుకుని మియాకి కాల్ చేశాను. నాట్ రీచబుల్ అని వచ్చింది. ఎన్నిసార్లు చేసినా అదే విధంగా వచ్చింది. మళ్ళీ కాసేపటికి నేను స్పృహ కోల్పోయాను. ఒకరోజు తర్వాత కళ్ళు తెరిచే టైంకి నా పక్కనున్నాడు నా మియా. మియాని చూడగానే బెడ్ పైనుండి లేచి పిచ్చిదానులా మియాని పట్టుకొని ఏడ్చాను. ఎంతసేపో కూడా తెలియదు. తను ఊరుకో అని మాత్రమే అతి కష్టం మీద అనగలిగాడు. నువ్విక్కడికి ఎలా వచ్చావు అని అడిగాను నేను కొంత టైం తర్వాత. నర్సు వైపు చూసి ఆమె చెప్పింది నాకు, నువ్వు ట్రై చేసినప్పుడు మీటింగ్లో ఉన్నాను. కాల్ బ్యాక్ చేస్తే నీకు యాక్సిడెంట్ అయిన విషయం చెప్పింది. వెంటనే వచ్చేశాను అని అన్నాడు మియా. ఆమె వైపు చూసి థ్యాంక్స్ చెప్పాను నేను. ఆమె చిన్నగా నవ్వి అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోయింది. ఆది అని చెప్పలేక అంటుంటే, నాకు అంతా తెలుసు, ముందు నువ్వు ఈ టాబ్లెట్స్ వేసుకో అని టాబ్లెట్ ఇచ్చాడు నాకు మియా. పూజ అని నేను అడుగుతుంటే, అన్నీ చెప్తాను నీకు, ముందు నేను చెప్పినట్టు చెయ్యి అని నాతో టాబ్లెట్స్ కొంచెం బలవంతంగానే మింగించి నా పక్కనే కూర్చొని ఉన్నాడు మియా ఏదో ఒక రకంగా. మళ్ళీ కాసేపు నిద్రపోయాను నేను నిద్ర లేచే టైంకి నేను వేరే ఎక్కడో ఉన్నాను. పక్కన మియా ఉన్నాడు. లేచి చూస్తే అదో గెస్ట్ హౌస్ లాగా ఉంది. మనం ఇక్కడికి ఎప్పుడొచ్చాం అని అడిగాను. చెప్తాను, ముందు నేను చెప్పేది ప్రశాంతంగా వినటానికి ప్రయత్నం చెయ్యి అని నా పక్కనే కూర్చుని నన్ను మెల్లిగా బెడ్పై నుండి జరిపి తన గుండెలపై నా తల ఉంచుకొని నా చుట్టూ చేతులు వేసి గట్టిగా ఒకసారి హక్ చేసుకొని చెప్పటం మొదలుపెట్టాడు మియా. నీకిప్పుడు చాలా రెస్ట్ అవసరం. నీకు నేనున్నాను. నా ప్రపంచం నువ్వే ప్రియా. నీకెంత బాధ కలిగినా నేను భరించలేను. నాకు నువ్వు, నీ ప్రేమ ఎప్పుడూ కావాలి. నేను నీకోసం బ్రతకాలంటే నువ్వు నా కోసం అన్నీ మర్చిపోయి నార్మల్గా ఉండటానికి ట్రై చేయాలి. లైఫ్ ఎప్పుడూ ఒకే దగ్గర ఆగిపోకూడదు ప్రియా అని మియా అంటుంటే, ఒక్క నిమిషం మియా, ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఆది కోసమా? వాడు నన్ను సేవ్ చేసి చనిపోయాడనా అని వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ అన్నా నేను వాడిక లేడని. ఒక్క క్షణం నా చుట్టూ ఉన్న తన చేతుల్ని గట్టిగా బంధించి, ఆది కోసం మాత్రమే కాదు, పూజ కోసం కూడా అని చెప్పలేక చెప్పాడు. అంటే నేను చెప్పలేను, నువ్వే చూడు అని కొన్ని ఫొటోస్ చూపించాడు మియా తన ఫోన్లో. చూసి నమ్మలేకపోయాను నేను. మాటలు రాకుండా మౌనంగా ఉన్నాను. ఏడుపు కూడా రాలేదు. అలా ఉన్నానంతే. ఆ రోజు నైట్ పార్టీ జరిగిన ప్లేస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. పూజతో పాటు ఇంకో 4 చనిపోయారు. మిగిలిన వాళ్ళని ఎలాగో సేవ్ చేశారు. షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు. పూజ, ఆదిలకి నేనే అన్ని కార్యక్రమాలు చేశాను. నిన్ననే నువ్వు 2 రోజులుగా అసలు స్పృహలో ఉండటం లేదు. వాళ్ళని ఎలాగో కాపాడుకోలేకపోయాను. నువ్వు ఇలా ఉంటే, నీకేమైనా అయితే నేనుండి ఏం లాభం ప్రియా అని అన్నాడు మియా. నేను మాటలు రాకుండా ఉండిపోయాను అదో రకమైన షాక్లో. నాలో ఎలాంటి చలనం లేకుండా ఉంటే కంగారు పడి ప్రియా ప్రియా అని పిలుస్తూ ఉన్నాడు మియా. నా కళ్ళ ముందు పూజ, ఆది మాత్రమే కనబడుతూ ఉన్నారు. మియా మాటలు వినపడటం మెల్లిగా తగ్గుతూ ఉంది. ఏదో తెలియని మత్తు నన్ను కమ్ముకుంటుంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. ఎందుకో ఆ క్షణం నా ప్రాణం నన్ను విడిచిపోతుంది అని అర్థమవుతుంది. కానీ నాకు బ్రతకాలని అనిపిస్తుంది. ఆది, పూజ యాక్సిడెంటల్గా చనిపోతే అనుకోవచ్చు, కానీ ఎవరైనా చంపేశారా? సాత్విక్కి మాత్రమే అవసరం ఉంది. ఇంకెవరికి అవసరం ఉంది? ఒకవేళ నిజంగా సాత్విక్ వల్లే నా పూజ, ఆదిలకి ఏమైనా అయిందా? అదే నిజమైతే నా పూజ, ఆదిల చావుకి కారణమైన వాళ్ళని చంపేయాలనుంది. నేను బ్రతకాలని గట్టిగా కోరుకున్నాను, కానీ నాలో చలన తగ్గిపోతుంది. మియా డాక్టర్ అని పిలిచే పిలుపు మాత్రమే వినిపిస్తుంది. అది చాలా చిన్నగా. నా బాడీ మెల్లిగా చల్లగా అయిపోతుంది. ఏం జరిగిందో తెలీదు. మళ్ళీ ఒక 4 రోజులకి స్పృహలోకి వచ్చాను. ఆ విషయం నాకు మియా చెప్తే తెలిసింది తర్వాత. నేను కళ్ళు తెరిచిన మరుక్షణం నా కోసమే ఉన్నట్టు మియా నా చెయ్యి పట్టుకొని అప్పటి వరకు తను పడిన బాధనంతా
కన్నీళ్ల రూపంలో బయటికి పంపించాడు. డాక్టర్ అని పిలిస్తే ఒక అతను వచ్చి చెక్ చేశాడు. మియా వైపు చూసి నీ అదృష్టం అని మాత్రమే అన్నాడు. మియా డాక్టర్ని హక్ చేసుకొని మనసారా థ్యాంక్స్ చెప్పాడు. టేక్ కేర్ ఆఫ్ హర్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మియా సంతోషంతో నా వైపు చూస్తూ నేనేమైపోవాలి, నీకేదైనా అయితే కాస్త నా గురించి కూడా ఆలోచించు స్టూపిడ్. 4 రోజులుగా పిచ్చోడినయ్యాను నువ్వు కళ్ళు తెరవకపోతే అని నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని నా నుదుటిన ముద్దు పెట్టాడు. చిన్నగా నవ్వాను నేను. తన కన్నీళ్లు నా చెంపలని తాకుతున్నాయి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.